అస్ట్రాలజీ పరిచయం ఉన్నవాడు ఉన్నారండి? నమస్తే. ఎంతమందికి అస్ట్రాలజీలో పరిచయం ఉంది? నమస్కారం సార్. నమస్తే అండి. నేను జస్ట్ ఇది డిప్లొమా ఇన్ అస్ట్రాలజీ ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. ఓకే ఓకే ఓకే. మాకు క్లాసులు నడవలేదు, బుక్స్ కూడా రాలేదు. ఓకే. ఎంఏ సంస్కృతం పాస్ అయ్యాను ఉస్మానియా నుంచి, పోస్ట్ రిటైర్మెంట్. అబ్బో. అస్ట్రాలజీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ బుక్స్ స్టడీ మెటీరియల్ అవైలబుల్ లేదు. ఓకే. అది కాంటాక్ట్ క్లాసులు ఎప్పుడు పెడతారో తెలియదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. బేసిక్స్ నేర్చుకున్నారా అస్ట్రాలజీ ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా? లేదు సార్. లేదు, బిగినింగ్ అంతా మీకు. అవును సార్. ఇంకా కృష్ణ చైతన్య గారు సార్? ఏం లేదు సార్. చక్రం ఒకటి వేయడం వచ్చు సార్, అంతే. చక్రం వేయడం వచ్చు, పోన్లండి. ఇంకెవరున్నారు ఇక్కడ? నరేష్ గారు. వీళ్ళంతా కొత్త, నాకు ఎవరు తెలియదు, అది ఐడియా లేదు. ఇంకొకళ్ళు ఎవరు ఇక్కడ? కమ్మరి అని పేరు వచ్చింది సార్. నమస్తే సార్. నాకు లైట్ గా బేసిక్స్ టచ్ ఉంది సార్. బేసిక్స్ టచ్ ఉంది, వెరీ గుడ్. లైట్. అంటే ఇక్కడ ఎవరు? నరేష్ గారు అని ఎవరు ఉన్నారు? ఇంకొకళ్ళు ఎవరు లెఫ్ట్ అయ్యారా? ఓకే. ఇంకెవరున్నారు? ఒకళ్ళు తెలియట్లేదు పేరు. ఓ, అనిత గారు వచ్చారా? రైట్ రైట్. అనిత గారు, మీరు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు, సైలెంట్ గానే ఉంటున్నారు, మీరు మాట్లాడట్లేదు. మధు గారు ఉన్నారా? వెళ్ళిపోయారు ఎక్కడికైనా? సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే, చెప్పండి. ఓకే. ఇంకొకళ్ళు ఎవరు లెఫ్ట్ అయినట్టున్నారు? ఓకే. నమస్కారం సార్. నమస్తే నమస్తే అమ్మా, నమస్తే అమ్మా. ఓకే. ఇంకెవరైనా? మహేంద్ర అని ఎవరు ఉన్నారు? ఎవరైనా? నమస్తే నమస్తే. ఏ ఊరు సార్ మీకు? కరీంనగరా? అబ్బో, కరీంనగరా? మీ గురించి ఆవిడ చెప్తున్నారు, అనిత గారు చెప్తున్నారు కరీంనగర్ అని. వాళ్ళు కూడా కరీంనగర్ వచ్చారు. ఓకే ఓకే, సరే. అయితే ఇంకా కొంతమంది వస్తారని చెప్పి చూస్తున్నాను, రాలేదు వాళ్ళ. మరి మెసేజ్ చూసారో వాళ్ళు చూడలేదో తెలియదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓం నమో గురుభ్యః. హస్త సాముద్రికం క్లాస్ కి మీకు అందరికీ స్వాగతం. అయితే సాముద్రికము అది వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే, మీరు నేర్చుకున్నటువంటి జ్యోతిషంలాగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చక్రం వేసి ఏదో ఒక రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే కొంత అవగాహన ఉన్నట్టుగా ఉండదు. ఇక్కడ సాముద్రికంలోకి వచ్చేసరికి మళ్ళీ రెండు రకాలండి. ఒకటి ఏంటంటే హస్త సాముద్రికం, రెండు అంగ సాముద్రికం. హస్త సాముద్రికం అంటే ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు హ్యాండ్స్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, రెండు చేతులు చూసుకుని వాటిల్లో ఉండేటటువంటి లక్షణాలను బట్టి వాడి యొక్క భవిష్యత్తు, లేకపోతే వాడి సమస్యకు సమాధానము, లేకపోతే అసలు వాళ్ళు దేనికోసం వచ్చారో దానికి సంబంధించినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడమో చేస్తాము. అంగ సాముద్రికం అనేది ఇట్స్ డిఫరెంట్ సైన్స్. అంగ సాముద్రికం అయితే ఏంటంటే ఎక్కువగా మేము ప్రశ్నలో వాడతాం దాన్ని. అంటే ఒక మనిషి మా దగ్గరికి ప్రశ్న కోసం వచ్చినప్పుడు ఆ ఫేస్ ఎలా ఉంది, నోస్ ఎలా ఉంది, ఆ చీక్స్ ఎలా ఉన్నాయి, హెడ్ ఎలా ఉంది, హెడ్ మీద ఏమైనా గీతలు ఉన్నాయా, సో దీన్ని బట్టి కొన్ని లక్షణాలు ఉంటాయి. శాస్త్రంలో మొత్తం అన్నీ చెప్పారు. అయితే మనం ఇక్కడ మాట్లాడుకునేది ఓన్లీ హస్త సాముద్రికం మాత్రమే. హస్త సాముద్రికం అంటే కేవలం చేతిలో ఉండేటటువంటి రేఖలు, ఇందులో ఉండేటటువంటి గుర్తులు, దీంట్లో ఉండేటటువంటి లక్షణాలు, అవి మనల్ని, మన జీవితాలని ఎలా ప్రభావం చేస్తాయి, ఎటువైపు తీసుకెళ్తాయి, ఇది చెప్పేటటువంటి సైన్స్ ఓన్లీ పామిస్ట్రీ. అయితే
పామిస్ స్ట్రీమ్ లోకి మీరు నిజంగా సీరియస్ గా రావాలి అంటే కనుక 3 లక్షణాలు మీరు అలవాటు చేసుకోవాలండి. ఒకటి, డెడికేషన్. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైం. అట్లీస్ట్ డైలీ ఒక 1 hour, 1.5 hours యూ మస్ట్ డెడికేట్ టు దిస్ సబ్జెక్ట్. రెండో లక్షణం అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఏంటంటే అవతల వాళ్ళని మనం వాళ్ళ చేతులు కానీ లేకపోతే వాళ్ళ లక్షణాలు కానీ వాళ్ళ ముఖ లక్షణాలు కానీ యూ హ్యావ్ టు అబ్జర్వ్. అది అబ్జర్వ్ చేయడం అనేది ఒకటి. నెక్స్ట్, ప్రాక్టీస్. నేర్చుకున్న సబ్జెక్ట్ని మనం అబ్జర్వ్ చేసిన దాన్ని ప్రాక్టికల్గా మనం చూసుకోవాలి. ప్రాక్టికల్గా చూసుకోవడం ఎలాగా అనేది మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు కాబట్టి మీకు నెమ్మదిగా వస్తుంది. అయితే ఈ 3 లక్షణాలు ఉంటేనే తప్ప ఏ సబ్జెక్టు రాదు. నా సబ్జెక్టే కాదు, జ్యోతిషం అయినా అంతే, పామిస్ట్రీ అయినా అంతే, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలవాటు చేసుకోవాల్సింది ఈ 3. వన్, యూ హ్యావ్ టు డెడికేట్. యూ హ్యావ్ టు అలాట్ సమ్ టైమ్. మీరు డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉండొచ్చు కాక, మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేయండి. బట్ యూ మస్ట్ బి ఏబుల్ టు అలాట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. లేకపోతే ఏమవుతుందంటే ఏదో నేను చెప్తాను మీరు వింటారు, తర్వాత ఏమి ఉండదు మీకు. హలో, కొత్తగా ఎవరు వచ్చారు? ఆంజనేయ సారా? ఎవరైనా మనకి తెలియదు. అనిల్ కుమార్ అండి, అనిల్ అని పేరు. ఓకే, అంతా మనకి కొత్త వాళ్ళే, ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు వచ్చారు మనకి. అయితే ఇంకా ఎవరు రాలే. కొంతమంది విజయవాడ ఒక ఆయన వస్తానని చెప్పాడు, ఆయన జాయిన్ అవ్వలేదు. కొత్త అనిల్ గౌడ్ అని చెప్పి ఒక ఆయన వస్తానన్నారు, ఆయన జాయిన్ అవ్వలేదు. ఓకే, వాళ్ళంతా బిజీగా ఉంటున్నారు. సో అయితే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి నిజంగా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక గంట కానీ గంటన్నర కానీ మీరు టైం అలాట్ చేయాల్సిందే దీనికి. లేకపోతే రాదు. సబ్జెక్ట్ అంత తొందరగా వచ్చేటటువంటి సబ్జెక్ట్ అయితే కాదండి ఇది. నేను నేర్పిస్తాను, నాకు వచ్చినంత నేను మీకు నేర్పిస్తాను. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు రైట్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సమ్ టైమ్. మీరు ఎంత ఎలా చేయగలుగుతారు అనేది దాన్ని బట్టి మీ ప్రాక్టీస్, మీ సక్సెస్ నిలబడి ఉంటుంది. అందులో మాత్రం ఏం అనుమానం ఏం లేదు. మేమంతా అలా నేర్చుకునేవాళ్ళం. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఇప్పుడు మధు నా పాత స్టూడెంటే, అనిత్ గారు ఆల్రెడీ నా దగ్గర ప్రీవియస్ బ్యాచ్ లో ఉన్నారు ఆవిడ. సో ఇక్కడ ఏమవుతుందంటే క్లాస్ మీకు ఏదో డౌట్లు వచ్చినా చెప్తా, మొత్తం సబ్జెక్ట్ మొత్తం చెప్తాను. ఇందులో ఏమవుతుందంటే ఆస్ట్రాలజీలో చెప్పేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, 9 గ్రహాలు కాకుండా ఉపగ్రహాలు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కూడా ఇక్కడ మీకు పాయింట్అవుట్ చేసి చెప్తాం. ఇది కాకుండా 12 రాసులు, వాటికి స్థానాలు ఇచ్చారు. వాటితో పాటు అడిషనల్ గా ఆస్ట్రాలజీలో మీకు దొరకనివి ఇక్కడ ఏమవుతుందంటే సాముద్రికంలో లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కొన్ని ఉంటాయి, అక్కడ సింబల్స్ ఉంటాయి, బ్లాక్ మార్క్స్ ఉంటాయి, జల్లెళ్ళు ఉంటాయి, చిన్న సింబల్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, యోగాలు సుమారుగా ఒక 250 to 300 యోగాస్ చెప్తాం. ఇప్పుడు నాభస్ యోగాలు చెప్తాము, రాజయోగాలు చెప్తాం, విపరీత రాజయోగాలు చెప్తాం, అన్నీ చెప్తాం. సబ్జెక్ట్ కొంచెం స్లోగా ఎక్కుతుంది. ఆస్ట్రాలజీలో ఏదో ఒక లక్షణం, ఒక పర్టికులర్ ఒక బుక్ 2 బుక్స్ చదివి మనం ప్రాక్టీస్ చేయడానికి వచ్చినట్టుగా ఇది రాదు. బట్ యూ హ్యావ్ టు స్పెండ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. అది మాత్రం ఖచ్చితం అండి, ఏం అనుమానం ఏం లేదు. అయితే ఇందులో మీకు సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు కంపల్సరీ శ్లోకాలు చెప్పి తీరుతాను. ఎందుకంటే చాలా మందికి రేపొద్దున మీరు ఏదైనా ఒక లక్షణం చెప్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని ప్రమాణం ఏంటి అంటే మీరు చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఆ స్థాయి ఉండాలి అంటే మీరు కొన్ని అయినా సంస్కృత శ్లోకాలు రాసి పెట్టుకోండి, కావాలంటే చూపించడానికైనా ఉంటుంది, చదవలేకపోయినా. కానీ సంస్కృత పరిజ్ఞానం ఒక ఆవిడ దొరికారు ఇప్పుడు, నాకు సంస్కృతం నేను నేర్చుకున్నానండి అని చెప్పి. మీరు ఎక్కడ ఎంఏ సంస్కృత్ ఏ యూనివర్సిటీలో చేశారమ్మా శారద్ గారు? ఓయూ సార్. ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, స్పెషలైజేషన్ ఏంటండి దాంట్లో? స్పెషల్ సబ్జెక్ట్ ఏం లేదు సార్ మాకు. స్పెషల్ సబ్జెక్ట్ ఏం లేదా?
లేదు సార్. 2 ఏం years చదువుకున్నారు further. కావ్యాలు పోని? కావ్యాలు రఘువంశము. ఓకే. ఇంకా ఈ ఉత్తర రామచరితం చదువుకున్నాం సార్. ఉత్తర రామచరిత్ర చదివారు. భవభూతిది. భవభూతి రామచరితం. భవభూతి. అది ఉత్తరే రామచరితే భవభూతి విశిష్యతే అని శ్లోకం అండి. అవును సార్. కావ్యేషు నాటకేష్వేవ వయం వావయ వావమే ఉత్తరే రామచరితే భవభూతి విశిష్యతే అన్నాడు. అది చెప్పింది కూడా కాళిదాసు. లిపి పైతామహీ జ్ఞేయ రేఖా యంగాంగ సంభవ యయా శుభాశుభం రుణాం ప్రతిబింబవధీర్యతే అన్నాడు. మన నుదుటి రాత, ఈ చేతి మీద గీత బ్రహ్మచేత రాయబడింది. మనం అది చదవడం నేర్చుకుంటే, అంటే హస్త సాముద్రికంలో హెడ్ లైన్స్ మీద సింబల్స్, హెడ్ లైన్ మీద లక్షణాలు, ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క ప్లానెట్, ఇవన్నీ కూడా వస్తాయండి ఎదురు. అర్థమైందా? సో ఇటువంటి శ్లోకాలు మీకు చెప్తాను. విడిగా మీకు PDF కూడా ఇస్తాను, మీరు రాసి పెట్టుకోండి. రేపు పొద్దున ఎవరైనా అడిగితే మీకు చూపించడానికి కూడా అథారిటేటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి శ్లోకాలు. ఒక్క నిమిషం ఉండండి. జీవిత మరణం లాభాలాభం సుఖ దుఃఖమిహ జగచ్చఖిలం కరరేఖాభిప్రాయ ప్రాప్నోతి నరోధవ నారి. జీవిత మరణం లాభాలాభం సుఖ దుఃఖమిహ జగచ్చఖిలం. ఈ జగత్తులో మనం పుట్టిన తర్వాత, పుట్టడం అనేది జరిగిపోయిందిగా, నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏముంది? డెత్. ఈ రెండు కంపల్సరీ. వన్ ఈజ్ బర్త్, డెత్. ఈ రెండు ఫిక్స్డ్, దీంట్లో ఏమీ మార్పు లేదు. ఈ రెండింటి మధ్యలో మనకి జరిగేటటువంటి లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, వీటన్నిటి యొక్క పర్యవసానం మన చేతి రేఖల్లో ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. సో ఆ లక్షణాలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఏ రేఖ ఎటువంటి డైరెక్షన్ లోకి మనల్ని తీసుకెళ్తుంది, ఏ సింబల్ ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం నెమ్మదిగా చదువుకుందాం. సో ఇది ఓవరాల్ గా పామిస్ట్రీ గురించి చెప్పేటటువంటి క్లాస్. అయితే యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ మెంబర్స్ చెప్పిన వాళ్ళు ఇంకా రాలేదు. సో మీకు అందరికీ ఏ టైమింగ్ ఫస్ట్ సెట్ అవుతుంది? ఆయన ఇప్పుడు వచ్చాడు. హలో, సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇంత లేట్ గా వచ్చారు? వేరే ఫోన్ కాల్లో ఉండి బిజీ అయిపోయారు. ఓకే, సరే. అయితే సో ఈ విధంగా మీకు ఏమవుతుందంటే, సబ్జెక్ట్ మాత్రం కొంచెం ఆస్ట్రాలజీ లాగా ఉండదండి. కొంచెం డ్రై సబ్జెక్టు, మీరు కొంచెం కష్టపడాలి. అందులో మొహమాటం ఏం లేదు. అర్థమైందా? నేర్చుకుంటే మాత్రం అద్భుతమైన సబ్జెక్ట్. మీకు ఇంకొక అడ్వాంటేజ్ చెప్పంటారా? ఆస్ట్రాలజర్స్ కి ఈ పామిస్ట్రీకి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఆస్ట్రాలజీలో మీకు ఒక 10 నిమిషాలు టైం తేడా చెప్తే మీకు రిజల్ట్ తేడా వస్తుంది. కానీ మీ చేతిలో మీరు ఒక గీత ఎక్స్ట్రా రాయలేరు, ఒక గీత ఎక్స్ట్రా తప్పించలేరు. ఇది పుట్టినప్పటి నుంచి ఎలా అయితే ఉన్నాయో అవి అలాగే ఉంటుంది. మనకి కావాల్సిందల్లా ఏంటంటే, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ఆ లైఫ్ స్టార్ట్ అయింది, అంటే ఏ సంవత్సరంలో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, అది ఒక్కటి తెలిస్తే మీరు మొత్తం జాతకం చెప్పొచ్చు. అతను ఏమి అనుమానం ఏం లేదండి, హాయిగా చెప్పచ్చు. కానీ ఇదే ఆస్ట్రాలజీలో తీసుకుంటే, ఇవాళ కొత్తగా వచ్చే, ఒకప్పుడు BTR లేదు, బర్త్ నేమ్ రెక్టిఫికేషన్ అనేది కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత ఆయన ఎవాల్వ్ చేసింది. కవల పిల్లల జాతకాలు చెప్పడానికి మన దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు. అలాగే టైం తప్పు అయితే టైం కరెక్షన్ ఏంటి అనేది తెలియదు. ప్రిడిక్షన్స్ అక్కడ 100% తప్పడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే భావాలు మారిపోతాయి కాబట్టి. కానీ చేతిలో అలా కాదు. చేతిలో ఏమవుతుందంటే, మీరు సింపుల్ గా ఏ లైన్ మీద మీకు లైన్ కనుక దొరికిందా, ఆ లైన్, ఆ లక్షణం అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా వాడు అయి తీరుతాడు. ఏం అనుమానం ఏం లేదు. ఎందుకంటే యూ కెనాట్ చేంజ్. ఒక్క గీత కూడా మీరు ఎక్స్ట్రా రాయగలరా మీ చేతిలో?
రాయలేరు. ఒక గీత పోని తీసేయగలరా? తీయలేరు. ఇది ఇట్ ఇస్ ఎ క్రియేషన్. మనం ఎలా అయితే పుట్టామో అలాగే ఉంటాయి ఆ గీతలన్నీ కూడా. అయితే కొంత 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 గోచారాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి ఈ చేతుల్లో ఉండేటటువంటి పర్వాల్లో మార్పులు వస్తూ ఉంటాయి, కలర్లో చేంజెస్ వస్తూ ఉంటాయి, లేదా కొత్త కొత్తవి స్పాట్స్ కానీ లేకపోతే డాట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మనం ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అదొక్కటే. అయితే మన చేతులు కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకోము, అదొక్కటే పెద్ద సమస్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పామిస్ట్ కింద మీరు మారాలి, పామిస్ట్ నేర్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్. మీకు అబ్జర్వేషన్ అనేది ఒకటి కొత్త అలవాటు రావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఎవరు మాట్లాడట్లేదు, అంతా నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు వినడానికి వచ్చేది సార్, మీరు విన్నదే కరెక్ట్. ఇంద్రియాలండి, వాళ్ళకి ఇంట్రడక్టరీ క్లాస్ ఊరికే చెప్తాను. ఇంకా చాలా మంది రాలేదు, వాడు ఎందుకో మరి అక్షయ తృతీయ హడావిడిలో ఉన్నారో లేకపోతే వేరే కారణాలు ఏంటో తెలియదు. యాక్చువల్గా 2-3 ఫోన్ చేసి మేము జాయిన్ అవుతామన్నారు, అది వాళ్ళ రాలేదు. సరే కానివ్వండి, ఏముంది. ఇంకా ఏ టైంకి మీకు క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఏ టైంకి మీకు కన్వీనియంట్గా ఉంటుంది చెప్పండి. 7, 8, 6? 8 బాగానే ఉంది సార్ టైం. ఇది 8 o'clock. ఓకే, సరే అయితే చూద్దాం. ఇంకా 2-3 రోజులు చూద్దాం. 3 రోజులు చూసి తర్వాత ఫిక్స్ చేద్దాం టైమింగ్స్ అన్ని కూడా. అందుకే నేను అడిగాను సార్. అప్పుడు అందరికి తలా టైమింగ్ అంటే కష్టం అవుతుంది. ఈ రికార్డింగ్ మనం చూసుకుంటే సరిపోతుంది. రికార్డింగ్ ఇద్దాంలే, రికార్డింగ్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది నిలబడతారు అనేది నాకు పెద్ద డౌట్ కదా. ఇప్పుడు నిన్న వస్తామన్న వాళ్ళు ఎవరు రాలే. ఇది పెయిడ్ గ్రూప్, అర్థమైందా? ఎంతమంది వస్తారు, ఎంతమంది నిలబడతారు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది కంటిన్యూగా నేర్చుకుంటారు అనేది నాకు ఇంకా ఒక క్లారిటీ లేదు. అవునండి, అవును. సరే, ఇవాళ అక్షయ తృతీయ, రోహిణి నక్షత్రం, బుధవారం కలిసి వచ్చింది కదా అని చెప్పి ప్రారంభం చేశా. బట్ ఎంతమంది యాక్చువల్ గా జాయిన్ అయిన వాళ్ళు, అమౌంట్స్ పే చేసిన వాళ్ళు వాళ్ళ క్లాస్కి రాలే, అదేలేండి, అది వచ్చింది. సో కానీ ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉంటారు ఇంకో 2-3 రోజుల్లో తేలుతుంది. కాబట్టి ఆ తర్వాత మనం టైమింగ్స్ ఫిక్స్ చేసుకుందాం అని చెప్పి ఆగాను. ఇంకోటి ఏంటంటే క్లాస్ కూడా మీకు ఎట్లా ఉంటుంది అంటే చూపిస్తా, 1 సెకండ్ ఉండండి. మీకు మొత్తం ఆన్లైన్లో మీకు ఇట్లాగే ఉంటుంది. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? వైట్ స్క్రీన్ కనిపిస్తుందా? లేదండి. లేదా ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. యూట్యూబ్ లో చూసాను సార్. అది యూట్యూబ్ లో చూసామండి. నిన్న పంపించారు కదా లింక్, మీరు అదే అందులో చూసాను. అది ఇక్కడ మనవి చేసుకోవచ్చు, ఇక్కడ అదేం పెద్ద విషయం ఏం కాదు. కానీ అదే అది చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ ఏదో లింక్ ఏదో ప్రాబ్లం అయింది నాకు. ఇక్కడ ఏమవుతుందంటే షేర్ అయ్యింది సార్. ఇప్పుడు అయింది కదా. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే హ్యాండ్ ఇట్లా మీకు ఏదో ప్రతిదీ ఇలాగా ఉంటుంది. చూడందా, ఇలాగ మీకు డ్రా చేసే చెప్తా మొత్తం ఏదైనా సరే.
ఇట్లా ఎవ్రీథింగ్. దీన్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు, మన ఇష్టం, ఏదన్నా చేసుకోవచ్చు. అర్థమైంది. సో క్లాస్ అంతా కూడా ఇలాగ ఉంటుంది. పీడిఎఫ్ కూడా కావాలంటే ఆఖరిని ఇస్తాను. సబ్జెక్టు ఎంతమందికి ఇది ఎక్కుతుందో చూసుకుంటే దాన్ని బట్టి. సో ఇలా కావద్దంటే మీకు ఇలా ఉంటుంది. ఈ 4 ఫింగర్స్ సపరేట్ లెక్క వస్తుంది, ఈ థంబ్ ఒక్కటి సపరేట్ లెక్క వస్తుంది. ఓకే, ఈ బొటన వేలు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే బొటన వేలుకి ఏమీ కూడా రాసులు కానీ ఇంకోటి కానీ ఏమీ ఇవ్వలేదు. ఈ 12 రాసుల్ని ఈ 4 వేళ్ల మీద ఉండేటటువంటి 3 కణుపులకి అలాట్ చేశారు. ఓకే, మరి ఈ బొటన వేలు విషయం ఏమిటి అంటే దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ద హ్యాండ్ అన్నమాట. బొటన వేలు లేకపోతే చెయ్యి ఎందుకు పనికిరాదు. ఓకే, బొటన వేలు కనుక లేకపోతే ఈ చెయ్యి ఎందుకు పనికిరాదు. బొటన వేలు ఎందుకు? బొటన వేలు ఈజ్ జస్ట్ లైక్ భూమికి ఇరుసు ఎలాంటిదో చేతికి థంబ్ అలాంటిది. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి ఎవరైనా చెప్పగలరా? హలో హలో హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయో ఎవరైనా చెప్పగలరా? 207 లో 54 మన హ్యాండ్స్ లో ఉంటాయి. అవుట్ ఆఫ్ 207 బోన్స్ 54 హ్యాండ్స్ లో ఉంటాయి. మిగతా బాడీ అంతా ఒక ఎత్తు అయితే ఈ చేతులు ఒక్కటే ఒక ఎత్తు. చేతులు లేకపోతే మనం ఎందుకు పనికిరాం. ఎందుకంటే పనికొస్తామా? ఏ పని చేసుకోగలుగుతాం చేతులు లేకపోతే? అక్కడక్కడ అప్పుడప్పుడు వీడియోలో చూస్తున్నట్టు కాళ్ళతోటి ఇంకో దాంతో తింటూ ఉంటారు చూసారా? అలా ఉండాలి. ఎంత దుర్భరమైన బతికది. సో ఇక్కడ ఈ హ్యాండ్, ఈ బొటన వేలు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ ఉత్తరాయణం దక్షిణాయనం భూమి టిల్ట్ అవుతుంటుంది కదా. ఈ టిల్ట్ అయినప్పుడు దేని మీద బేస్ అయితే టిల్ట్ అవుతుంది అంటే ఒక యాక్సిస్ ఒకటి ఉంది అక్కడ. ఆ యాక్సిస్ ఎలా అయితే పనిచేస్తుందో అలా పనిచేస్తుంది బొటన వేలు. అందుకని బొటన వేలు మీద రాసులు ఇవ్వలే. రాసులన్నింటినీ కూడా ఈ 4 వేళ్ల మీద ఉండేటటువంటి 3 కణుపులు ఉన్నాయి కదా. 4 వేళ్లకి 3 కణుపులు, ఒక్కొక్క వేలకి 3 కణుపులు చొప్పున 12 రాసులు ఇచ్చారు. అరచేతిలో గ్రహాలకి స్థానాలు ఇచ్చారు. ఈ గ్రహాల స్థానాలు, ఆ 12 రాసుల్లో ఉండేటటువంటి లక్షణాలు, తర్వాత రేఖలు, ఇవే మనం ఎక్కువగా స్టడీ చేసేది. వీటిల్లో ఉండేటటువంటి లక్షణాలను బట్టి 300 సుమారుగా 250 నుంచి 300 యోగాలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఫస్ట్ వాడు ఏం చెప్పాడంటే ఆస్ట్రాలజీలో చెప్పినా లేకపోతే పామిస్ట్రీలో చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా మొట్టమొదట ఆయుర్దాయాన్ని పరీక్ష చేసిన తర్వాత లక్షణాలు చెప్పమన్నాడు. ఆయుర్దాయాన్ని పరీక్ష చేసిన తర్వాత లక్షణం చెప్పమన్నాడు. పూర్వమాయు పరీక్ష పశ్చాత్ లక్షణం ఉచ్యతే ఆయుర్విన నరాణాంతు లక్షణ కిం ప్రయోజనం. ఎప్పుడో రాజయోగం వస్తుందండి. 40 ఏట రాజయోగం వస్తుంది, 30 ఏట వాడికి మృత్యు ఉందనుకోండి. ఆ రాజయోగాన్ని చెప్పి వాడికి మనకి ప్రయోజనం ఏముంది? అందువల్ల ఆస్ట్రాలజీలో చెప్పినా, ఇక్కడ చెప్పినా, ఎక్కడ చెప్పినా, జ్యోతిషంలో కూడా అదే చెప్తారా? ముందు మీ దగ్గరికి పీఠిక వస్తే, జాతకం పీఠిక మీద వాడికి ఆయుర్దాయం ఉందో లేదో చూడండి అన్నాడు. ఆయుర్దాయం లేనప్పుడు లక్షణాలు, వాడి శుభలక్షణాలు అవలక్షణాలు ఏమన్నా సరే లక్షణాలు చెప్పి ప్రయోజనం ఉంది. సో మీరు ముందర మీ దగ్గరకు వచ్చినటువంటి హ్యాండ్కి ఆయుష్ ఉందా లేదా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత అప్పుడు లక్షణాల్లోకి వెళ్ళాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్ పామిస్ట్రీకైనా, ఆస్ట్రాలజర్కైనా, ఎవరికైనా సరే. సో ఇది ఇంకెవరు
ఇంకెవరైనా వస్తారా? వెయిట్ చేద్దామా? హెడ్సెట్ అయిపోయింది ప్రొసీడ్ అయ్యి రికార్డింగ్ పెట్టండి సార్, బాగుంది, సరిపోతుంది. రికార్డింగ్ మా ఆవిడ వాళ్ళు రికార్డింగ్ చేశాడో చేయలేదో. మధు గారు చేస్తున్నారు, ఓకే రైట్, చాలు చేస్తే పర్వాలేదు, రికార్డింగ్ పెడదానండి. అయితే ఒకటి మీకు ఆల్రెడీ గ్రూప్ ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా, దిస్ ఇస్ ద పెయిడ్ క్లాస్ అని చెప్పి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కంటిన్యూ, ఓకే. అది సబ్జెక్ట్ మాత్రం ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండి. మీకు ఒక చెయ్యి చూసి మీరు ఎన్ని లక్షణాలైనా చెప్పొచ్చు వాడి జాతకంలో. వాడి ఇంటిగ్రిటీ ఏంటో చెప్పొచ్చు, వాడి ప్యాషన్ ఏంటో చెప్పొచ్చు, వాడి అగ్రెషన్ ఏంటో చెప్పొచ్చు, వాడి యాంగర్ ఎలా చెప్పొచ్చు, వాడి కంపాషన్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఓకే, ఎనర్జీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుందో చెప్పొచ్చు, వాడి ఫెయిత్ ఎలా గ్రో అవుతుందో చెప్పొచ్చు. ఇట్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. ఎమోషన్ లెవెల్ ఎట్లా ఉంటుందో చెప్పొచ్చు, హౌ బిహేవియర్ ప్యాటర్న్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాడి క్రెడిబిలిటీ చెప్పొచ్చు, వాడు లవ్ చెప్పొచ్చు, వాడి ప్యాషన్ చెప్పొచ్చు, వాడి కంపాషన్ చెప్పొచ్చు, టెనాసిటీ చెప్పొచ్చు, అంటే ఎంతవరకు వాడు ఓపిక పడతాడో అది చెప్పొచ్చు. సో ఇన్ని లక్షణాలు అంటే జాతకాల్లో చెప్పడానికి మన జాతకాల్లో చెప్పలేమా అంటే, జాతకాల్లో చెప్పలేనివి కూడా చేతుల్లో చెప్పినవి ఉన్నాయి, మీకు ఉత్తర తెలుస్తుంది. సో చూద్దాం. సో ఎవ్రీథింగ్ విల్ బి పుట్ ఆన్ స్క్రీన్ అండి. స్క్రీన్ మీద మీకు బోర్డు మీద చెప్తాను. నెక్స్ట్ ఆడియో కూడా ఇస్తాను, తర్వాత PDF కూడా ఇస్తాను చివరికి. సో మీరు నాకు ఏ విషయం నాకు గ్రూప్లో చెప్పినా పర్వాలేదు, పర్సనల్గా చెప్పినా పర్వాలేదు, చెప్తే రేపటి నుంచి ఎంతమంది వస్తారో చూసుకుని మొత్తం అందరితోటి మాట్లాడి టైం అడ్జస్ట్ చేద్దాం. ఏ టైమింగ్ అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది చూద్దాం, ఓకే. హలో, ఓకే సార్. సార్ ఏ రోజులు ఉంటుంది సార్ క్లాసెస్? యాక్చువల్గా క్లాసెస్ వీక్లీ 5 days ప్లాన్ చేస్తున్నానండి. అదే సార్ ఏ రోజులు అంటే సాటర్డే సండే కంపల్సరీ చెప్తాను, మిగతా రోజులు ప్లాన్ చేద్దాం. అదే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ హ్యావ్ టు గెట్ ద నెంబర్, ఎంతమంది వస్తారు అనేది నాకు కన్ఫర్మ్గా తెలిస్తే అదొకటి ఫిక్స్ అయిపోయామనుకోండి, దాన్ని బట్టి మనం డేట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు, టైమింగ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. అది పెద్ద సమస్య కాదు మనకి. సార్ నేను కంటిన్యూ అవుతాను సార్, మీకు ఆల్రెడీ నీతో మాట్లాడాను కదా నేను. మీరు కంటిన్యూ అవుతారండి, మీ గురించి మాట్లాడట్లేదు అండి. మై సెల్ఫ్ నా సెల్ఫ్ నేను సరే కొత్తగా వచ్చిన వాడు ఎవరు కంటిన్యూ అవుతారు అనేది నాకు ఒక క్లారిటీ వద్దనుకోండి, ఉంటే దాన్ని బట్టి నేను మాట్లాడచ్చు. అది ఎవరు మాట్లాడట్లేదుగా అసలు, ఎవరు మాట్లాడలేదు, అంతా వింటున్నారు అంతే. ఈవిడ వెళ్ళిపోయినట్టున్నారుగా, ఎవరు శారద గారా? ఎప్పుడు వచ్చారు? ఎవరు ఇప్పుడు ఎవరు వచ్చారు జాయిన్ అయ్యారు కొత్తగా? చైల్డ్ బుక్ ఎవరో మరి. సో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు సార్ చెప్పండి మీ పేరు? చైల్డ్ బుక్ అని వచ్చింది ఇక్కడ. గిరిజ గారు, అబ్బో మొత్తం క్లాస్ అంతా అయిపోయాక ఇంత లేట్ గా జాయిన్ అయ్యారు. నెట్వర్క్ ప్రాబ్లం ఉండే, కనెక్ట్ అవ్వట్లేదు, అప్పటి నుండి ట్రై చేస్తున్నాను. అయ్యో సరిపోయింది అయితే, ఓకే పోన్లండి.
ఓకే. ఏమో మరి అంటే నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఉందంటున్నారు కదా, వాళ్ళ ఏరియా అంతా అది. ఏంటది ఎక్కడున్నారు ఇప్పుడు కూడా? మన కాళేశ్వరం ముక్తేశ్వరమా? అవును సార్. ఓకే 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 ఓకే. చెప్పండి. ఎలా ఉంది ప్రాక్టీస్ మీది? లాయర్ గా నేను తమతో రేపు మాట్లాడుతాను సార్. అంటే శనివారం ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. హైకోర్టులో చేస్తున్నాను, వివరాలు అనేది మీతో మాట్లాడతాం. ఓకే ఓకే మాట్లాడండి. ఓకే ఓకే. నో ఇష్యూ సార్. సరే అయితే మరి వాడు సెషన్ క్లోజ్ చేసేస్తాను ఇంకా.